కశ్మీర్పై అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కశ్మీర్లో ఏం జరుగుతుందో తెలుసా? ఎల్ఓసిలో ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు నేను మీకు ఆ వివరాలను అందించబోతున్నాను. మొత్తం కశ్మీర్ అంతటినీ కూడా మన భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. అణువణువును కూడా గాలిస్తూ ఉన్నాయి. కశ్మీర్లో ఇంకా చాలామంది ఉగ్రవాదులు ఉన్నారు. వాళ్ళ సమాచారాన్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళని కాల్చి చంపడానికి భద్రతా బలగాలు ప్రాణాలకు తెగించి అణువణువును కూడా గాలిస్తున్నాయి. నిన్న కూడా ఒక ఘటన జరిగింది. భద్రతా బలగాలు ఉగ్రవాదులు ఒక చోట ఉన్నారు అనే సమాచారంతో ఒక ఇంట్లోకి వెళ్ళడంతో అక్కడ ఐఈడీలు అమర్చిన విషయాన్ని చూసి భద్రతా బలగాలు వెనక్కి వచ్చేశారు. భద్రతా బలగాలు ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఐఈడీలు యాక్టివేట్ అయ్యాయి. అంటే భద్రతా బలగాలను ట్రాప్ చేయడానికి, మరింత నష్టం చేయడానికి ఇప్పటికీ టెర్రరిస్టులు అక్కడ పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. భద్రతా బలగాలను మార్చాలి అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన భద్రతా బలగాలు ముందుగానే పసిగట్టి బయటకు వచ్చి ఆ ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేశాయి. ఈరోజు కూడా మరో ఉగ్రవాది ఇంటిని మన భద్రతా బలగాలు పేల్చేశారు. అంతేకాదు ఇప్పటికే లష్కర్-ఏ-తోయిబా టాప్ కమాండర్లో ఒకడైన ఆతిఫ్ లల్లీని మన భద్రతా బలగాలు కాల్చి చంపేశాయి.